రాజశేఖర్ రెడ్డి అని అసలు మనము ఎవరితో కూడా పోల్చలేం. వారి ఉందాతనం, ఎదురు వ్యక్తిని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి ఆకట్టుకోవడం. ఎదుటి మనిషి వచ్చిండు అంటే ఆయనకి ఏదో సమస్య ఉంది, అది ఎట్లా తీర్చాలని ఒక ఆలోచన వారికి ఉండేది. అంటే ఒకటి రెండు సందర్భాలు నేను చెప్తాను. ఒకసారి నాకు ఇట్లనే చాలా వీక్ ఉండి, అంటే సమ్ హెల్త్ ఇష్యూ వచ్చి, అంటే డయేరియా, మోషన్స్ వామిటింగ్స్ అయ్యేసి నేను తర్వాత రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళితే నేను ఇచ్చే రిప్రజెంటేషన్ చూడట్లేదు ఆయన, నా ఫింగర్స్ చూస్తూ ఉన్నాడు. నా ఫింగర్స్ చూసి యాజ్ అ డాక్టర్ ఆయన గుర్తుపెట్టేసి, అమ్మ నువ్వు ఎనిమిక్ ఉన్నావు, నువ్వు ఎందుకో వీక్ ఉన్నావు, ఏంది ఏమైనా హెల్త్ ఇష్యూసా అని చెప్పేసి అడిగింది. అవునన్నా ఇట్లా నేనేమన్నా కొంచెం సిక్ అయినాను అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఇమీడియట్గా నువ్వు ఎనిమిక్ ఉన్నావు, బ్లడ్ తక్కువ ఉంది, నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గర చూసుకొని టాబ్లెట్స్ వేసుకో అట్లా. అంటే అంత దాకా ఆలోచన, ఒక నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండేది. ఎప్పుడు కూడా వెళ్ళగానే నెత్తి మీద చేయబెట్టి బ్లెస్ చేసేటువంటి వాడు. మళ్ళీ ఇంకొకసారి తన ప్రోగ్రామ్ ఇందిరమ్మ ఇండ్లు ఇనాగ్రేషన్ చేసేటువంటి కార్యక్రమం మన నర్సాపుల్లో పెట్టినాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ టెన్షన్స్కి నేను అన్నం తినట్లేదు. సో అన్నం తినకపోతే కూడా ఏం చేసిండు, ఖచ్చితంగా అన్నం తినాల్సిందే అని చెప్పేసి కృష్ణారెడ్డి అని ఉంటే అప్పుడు అన్న దగ్గర ఆయన పిలిచి పులిహోర పట్టించి పెరిగేసుకొని ఫస్ట్ పెరిగేసుకొని అన్నం తినని చెప్పేసి అనేది తినేదాకా కూర్చున్నాడు. సో అట్లా అంటే ఒక వ్యక్తిగతంగా నా సొంత అన్న ఫీలింగ్ ఆ విధంగా కల్పించే విధంగా చేసేటోడు అన్న. రోషయ్య గారు కూడా అంటే ఇమీడియట్గా రోషయ్య గారు ఇట్లా పాపం చాలా తక్కువ టైమే ఉన్నాడు, కానీ కాకపోతే అన్న అన్ని విధాలుగా మాకు సహకరించేది. రోషయ్య అన్న కూడా ఏదైనా ఇష్యూ, మా సబ్జెక్ట్కి సంబంధించిన ఇష్యూస్ చెప్పినా కూడా చిన్నపిల్లలు వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను సీనియర్ కదా అని చెప్పేసి అనుకోకుండా ఏదైనా చెప్పినా వినేటువంటి వాడు. అదే మన కిరణ్ కుమార్ రెడ్డి అన్న కూడా అంతే. నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తూ ఉన్నారు, మళ్ళీ ఇరిగేషన్ ఉండే అప్పుడు రోషే గారి టైంలో కూడా కంటిన్యూ అయిపోయింది. తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు నేను సబ్జెక్ట్ వద్దు అని చెప్పేసి నేను, అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇస్తే నాకు వద్దు, నేను ఆల్రెడీ ఉమెన్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ చేసినాను, మళ్ళీ ఇది వద్దు అని చెప్పేసి నేను మాట్లాడితే ఆయన చెప్పినంట, నువ్వు చేయగలుగుతావమ్మా, అందుకే నీకు పెద్ద సబ్జెక్ట్ ఇస్తా ఉన్నాను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పెన్షన్స్, తర్వాత డిజేబుల్ వెల్ఫేరు, మళ్ళీ తర్వాత ఇవన్నీ కలిపి ఒక పెద్ద సబ్జెక్ట్ చేసి నాకు ఇచ్చింది. సో అన్నోడు ఏంటంటే ఏదైనా ఉంటే సబ్జెక్ట్ బాగా అడిగేది. ఇప్పుడు బంగారు తల్లి స్కీమ్కి సంబంధించినటువంటి విషయం ఎస్సీ ఎస్టీస్కే తీసుకొస్తుంటే కాదని అట్లా ఎట్లా చేస్తారు, ఆడపిల్ల ఆడపిల్లనే, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలా, ఎంకరేజ్ చేయాలా మనము, వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి కూడా ఇవ్వాలా, ఎందుకంటే పిల్లల్ని ఆడపిల్లల్ని అప్పుడు బాగా అంటే ఏమంటారు అబార్షన్స్ చేయించుకోవడం, ఆడపిల్ల అంటే అమ్మేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి వద్దు అన్న, ఖచ్చితంగా మనకి ఈ బంగారు తల్లి పథకం అందరికి ఇస్తాము అని చెప్పేసి అప్పుడు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీస్కి సంబంధించి కూడా ఏంటంటే అప్పుడు రాగి పౌడరు, దాంట్లో షుగర్ వేసి లడ్డూలు కట్టి వాళ్ళకి ఇచ్చేది, లేకుంటే దాన్ని పాశంలాగా వండేసి ఇచ్చేదన్నమాట. సో అది ఇస్తే పిల్లలు కూడా సరిగ్గా తినకపోతుండే, పారేస్తుండే, తినకపోతుండే, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రోటీన్స్ కనుక ఏది కూడా రావట్లేదు అని చెప్పేసి ఏం చేసామంటే కొంతమంది సజెషన్ ఇచ్చింది, మన పిల్లలందరూ కూడా తెలంగాణలో మనం అన్నం తిని బతుకుతాం, సో అన్నం పెడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మన ఇంద్రమ ఆరోగ్యశ్రీ పథకానికి అంటే మన వీళ్ళు ప్రెగ్నెంట్ విమెన్కి వాళ్ళకి సంబంధించి కూడా ఏదైనా పౌష్టికాహారం ఇవ్వాలి, ఇంటికి టేక్ హోమ్ రేషన్ ఉండే అప్పుడు. సో బియ్యము, పప్పు, గుడ్లు అన్నీ ఇస్తే ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి వండుకొని తింటున్నారు. సో వీళ్ళకి రావాల్సినటువంటిది ఏదైతే ఉందో అది రావట్లేదు, కాబట్టి వాళ్ళు అనెమిక్ ఉంటున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఆలోచన చేసి అన్న మనము అంగన్వాడీ సెంటర్లోనే వండి వాళ్ళకి అక్కడనే మంచిగా హాట్ ఫుడ్ మీల్ ఇస్తాము అని చెప్పేసి అంటే సరే అమ్మ అని చెప్పి అది కూడా ఒప్పుకోవడం. అట్లా చాలా ఇష్యూస్లో మేము ఏదైతే చెప్తే అది ఒప్పుకుంటుండే చేస్తుండే కూడా.